ఓం నమః శివాయ. పెట్రోల్ కొట్టించేసుకొని స్టార్ట్ అయిపోదాం. ఏదైనా సరే రింగ్ రోడ్డుకి వెళ్తే అక్కడ నుంచి ఎటు వెళ్ళడానికైనా బాగుండిద్ది అంట. నువ్వు వెయ్యి కొట్టవా? 1000 ఓన్లీ క్యాషా? కార్డు లేదా? ఫోన్పే అవుతుందా? 500 కొట్టాను. ఇప్పుడు మనం శ్రీశైలం డ్యామ్కి అయితే వెళ్ళబోతున్నాం. ఎప్పుడు చూడలేదు. సో మనకి ఇక్కడ నుంచి చాలా దగ్గర. హైదరాబాద్కి వెళ్ళే రూట్లో శ్రీశైలం డ్యామ్ అయితే తగిలిద్ది. ఇప్పుడు మనం హైదరాబాద్ వెళ్ళే రూట్లో అయితే ఉన్నాం. వాటర్ వదులుతున్నారో లేదో తెలియదు కానీ అసలు వాటర్ వదిలితే కనుక సూపర్ ఉంటుంది. బట్ ఇది రైనీ సీజన్ కాదు కాబట్టి నాకు తెలిసి వాటరే వదలదు. బట్ ఊరికి ఎలా వెళ్ళి చూసుకొని వద్దాం. దగ్గరికి వచ్చేసాం అనుకుంటా డ్యామ్ దగ్గరికి. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే శ్రీశైలం డ్యామ్ కాస అయితే వెళ్ళొచ్చు. వ్యూ మాత్రం అసలు సూపర్ ఉంది చూడడానికి. కానీ కింద కూడా చెత్త చూసారు ఎంత ఉందో. చెత్తగా ఉంది అసలు నీట్గా ఉంచలే. కానీ వ్యూ మాత్రం అసలు సూపర్. కోటప్ప కొండకి నేనున్న ప్లేస్ నుంచి 175 కిలోమీటర్స్ అయితే ఉంది. సో ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ కోటప్ప కొండకి వెళ్ళిపోయి దర్శనం చేసుకొని ఇంకా అటు నుంచి అటు విజయవాడ బెజవాడకి వెళ్ళిపోవడమే. నాకు తెలిసి కొండ దిగడానికి మరి 1 అవర్ పైన పట్టిద్దేమో. 10:30 అయ్యింది ఆల్రెడీ. చూద్దాం. దగ్గర అరౌండ్ ఒక మన మెయిన్ ఆర్చ్ దగ్గరికి వెళ్ళడానికి అయితే 46 కిలోమీటర్స్ ఉన్నట్టున్నాయి ఇక్కడ నుంచి. సో 1 అవర్ మేబీ. కాదు పైకి పార్కింగ్ ఎటో ఉంటుంది. ఎస్, ఇక్కడ వరకే.
శిఖర దర్శనం కూడా అయిపోయింది. ఇంకా డైరెక్ట్ గా కిందకి వెళ్ళిపోవడమే, ఇంకెక్కడ ఆగేది అయితే ఏం లేదు. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం అసలు సూపర్ ఉంది. వెహికల్స్ రావట్లేదు, చూపిస్తా. ఇప్పుడు మనం టైగర్స్ తిరిగే ప్లేస్ లో అయితే ఉన్నామంట. ఎక్కడైనా కనబడతాయేమో చూద్దాం. ఫస్ట్ అనిపిస్తుంది ఏదైనా వైల్డ్ యానిమల్స్ కనబడితే బాగుండు అని, చూసిన తర్వాత అనిపిస్తుంది ఓ మై గాడ్. అంతే కదా, ఎవరికైనా ఎప్పుడు చూడాలనిపిస్తుంది. అది చూసి కొంచెం సీరియస్ గా ఉండాలి, ఎందుకు వచ్చాను కావాలి బాబా అనిపిస్తుంది. ఇదేంటి జింకల్ ప్లేస్, ఇవి డీర్స్ తిరిగే ప్లేస్ అంటే. నాకైతే అక్కడ కనిచూపున్నారులే, అక్కడ కనపడట్లా. మంకీస్ మాత్రం కనబడుతున్నాయి గట్టిగా, ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి మంకీస్. అవి బాగానే ఉంటాయి కానీ సడన్ గా మీదకి వాడిది తల్లం. వైల్డ్ యానిమల్ జోన్ అంట. ఏ యానిమల్ లేదు ఇక్కడ, బహుశా పడుకొని ఉంటుంటాయి, నైట్ టైం బాగా తిరుగుతాయి. ఫుడ్ ఏదో వేస్తున్నారు, మొత్తం అదే అన్ని ఒకేసారి పరిగెట్టాయి. ఇలా చేస్తేనే కారులోకి వచ్చేస్తాయి. ఏంటిది ఇది, జంగల్ సఫారీ అంట. వెళ్ళండి నంబరాలు. అక్కడ కారు వాళ్ళు వేసారు ఫుడ్, దానికోసం అన్ని మంకీస్ వెళ్ళిపోతున్నాయి అక్కడికి. ఏంది ఇవి ఇలా ఉన్నాయి, చక్కగా రోడ్డు మీద పడుకుంటున్నాయి. అంటే ఎండగా ఉంది కదా, అందుకే వెచ్చగా ఉంటది, పడుకుంటున్నాయి అవి. మళ్ళీ గ్రూప్ మీటింగ్ అన్ని కలిసి ఇలాగా. మళ్ళీ ఏంటి వేరకు వచ్చేస్తున్నాడు అన్నట్టు చూస్తలేదు. ఇంకొక 10 కిలోమీటర్స్ అయితే ఉంటుంది కింద మెయిన్ రోడ్డుకి వెళ్ళడానికి. ఆల్మోస్ట్ ఘాటీ అయితే అయిపోయినట్టే. కింద విలేజ్ అనుకుంటా ఇది. ఫారెస్ట్ అది అంటున్నారు కానీ మరి అన్ని బాగానే ఉన్నాయి నాకు తెలిసి. ఇక్కడ కొన్ని హౌసెస్ కి అయితే డిషెస్ కూడా ఉన్నాయి, డిష్ టీవీ అవన్నీ పెట్టుకొని ఉన్నారు. ఏంటి, రైతు భరోసా కేంద్రం అంట, పాఠశాల, హాస్పిటల్ అన్నీ ఉన్నాయి, బిల్డింగ్స్ అయితే ఇక్కడ.
అండ్ ఎడ్యుకేషన్. ఇది స్కూల్. గవర్నమెంట్ స్కూల్. ఇక్కడ ఘాటి బాగుంది, స్ట్రైట్ రోడ్డు. ఇంకంటే కొండలు అయితే ఏం లేవు నాకు తెలిసి, దీంతో లాస్ట్ అనుకుంటా. ఇంకా అక్కడ నుంచి అయితే డైరెక్ట్ ఊరైతే కనబడుతుంది ఎదురుగా. ఇక్కడ నుంచి వ్యూ బాగుంది. కిందకైతే వచ్చేసాం. ఇంకా ఈరోజు ఈ కొండ దిగితే ఈ ఘాటి అయిపోయినట్టే. సింపుల్గా నాకు తెలిసి ఒక 1 అవర్ 1.5 అవర్ అయితే పట్టిద్ది టెంపుల్కి వెళ్ళాలి. ఇక ఘాటి నుంచి పైకి వెళ్ళడానికి అయితే 1.5 అవర్. స్పీడ్గా వెళ్తే 1 అవర్లో వెళ్ళిపోవచ్చు. బట్ లైఫ్ని రిస్క్ చేసి వెళ్ళాల్సినంత అవసరం లేదు కదా. ఏది లేకుంటే అది కొంచెం 20 రూపాయలు. భూచక్ర గడ్డ. భూచక్ర గడ్డ. లేకపోతే దిగుదావా? దిగుదావా? అక్కడే దిగుతాం కదా. అదే భలే పేపర్లో చెక్కారు. ఇంకా అవసరం లేదు, అంటే తప్పుకుంటుందని. తప్పగా కొంచెం ఊరుగా ఉంటుంది కాబట్టి. ఇంకోటి 20 ఇది ఇప్పుడు కూడా 50 ఏళ్ళు అనుకో. 2 పిల్లలకి 50 ఏళ్ళు. తింటే తెలిసే మరి ఏదైనా. ఏంటంటే మనము పండించింది కాదు, మనం నీళ్ళు కట్టింది కాదు, మందు వేసింది కాదు, అడవిలో పుట్టింది. ఏదైనా సన్న తిరుగులు ఉన్నా అవి మనం చెప్పే పని లేదు, చచ్చిపోతాయి. అంటే ఏదైనా మన మామూలు సన్నగా మనం కడుపుని వస్తుంటుంది అసలు. ఎంత ఎండ తగ్గితే అంత చల్లగానే ఉంటుంది. ఇప్పుడు చెప్తున్నా కదా, దాని పేరు దవ్వ అంట. కొంచెం ఒకరిలాగా లైట్గా బాగా లైట్గా చేదులా చిన్నది అనిపిస్తుంది. అంటే ఇది తింటే బాడీలో వేడి తగ్గిద్దంట, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా తగ్గిద్దంట, షుగర్ అవి ఉన్నా సరే కంట్రోల్ అవుతాయంట అతను చెప్తున్నాడు. శ్రీశైలంలో ఇప్పుడు మనం ఇప్పుడు ఘాటికి వెళ్ళాం వచ్చాం కదా, కింద నుంచి పైన వరకు చాలా చోట్ల అయితే దొరుకుతుంది. నేనైతే ఎక్కడ చూడలేదు, ఇక్కడే చూస్తున్నా. నిన్న 10లో పెట్టారు కదా అది, కానీ తింటే చాలా చల్లగా ఉంది, ఏదో ఫ్రిడ్జ్ లో తీసినట్టు. వేడిగా లేదు అసలు, ఎండలో పెట్టినా.